నిన్నటి రోజున నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం గడిచిన 6 గంటలకు 10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఉత్తర వాయువు దిశగా కదిలింది. ప్రస్తుతం నాగపట్నానికి ఆగ్నేయంగా 350 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 450 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 530 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. దీని ప్రభావంతో గురు, శుక్ర, శనివారాల్లో అంటే 28, 29, 30 తేదీల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. కిలోమీటర్ల వేగంతో ప్రయాణం ఉత్తర వాయువ్య దిశగా కదిలింది. ఇది ప్రస్తుతం ఈ రోజు ఉదయం 11:30 గంటలకు చూసినట్లయితే 7.8.7 అలాగే 82.2 రేఖాంశంల దగ్గర ఇది ప్రస్తుతం కేంద్రీకృతమైంది. ఇది చూసినట్లయితే శ్రీలంకలోని కుంకుమలకి తూర్పుగా 110 కిలోమీటర్ల దూరంలోను, అలాగే నాగపట్నానికి ఆగ్నేయంగా 350 కిలోమీటర్ల దూరంలోను, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 450 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 530 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం కేంద్రీకృతమైంది. ఇది రాబో 6 గంటల్లో చూసినట్లయితే ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ కొంచెం బలపడి తుఫాన్గా మారేదానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే రాబో 2 రోజులు చూసినట్లయితే ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ శ్రీలంక తీర ప్రాంతం వైపు నుండి ప్రయాణించి తమిళనాడు తీర ప్రాంతం వైపు కదిలే అవకాశాలు ఉన్నాయి. వీటి ఫలితంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాతావరణ హెచ్చరికలు మరియు